హలో మిత్రులారా, వెల్కమ్ టు పోర్టల్ ఛానల్. మొత్తానికి సూర్య గారి కంగువ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. దీని గురించి మనం మాట్లాడుకోబోయే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేయడం వల్ల ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ని అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా ఈ మూవీ 1000 కోట్ల బడ్జెట్తో రూపొందుతుంది అని చెప్పి ఇంతకుముందు రూమర్స్ అయితే చాలా విన్నాం. కానీ ఫైనల్గా 350 కోట్ల బడ్జెట్తో అయితే ఈ సినిమా తయారైనట్టుగా మనకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే 38 భాషల్లో అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్గా అక్టోబర్ 10వ తారీఖున రిలీజ్ అవుతుంది అని క్లారిటీ ఇచ్చేసారు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ట్రైలర్ చూసిన వాళ్ళందరూ కూడా ఇది ఒక పీరియాడిక్ డ్రామా అలాగే వార్ సినిమా అనుకుంటారు. కానీ అలా కాదు, ఇది ఒక సైఫై మూవీ అనమాట. ఇందులో పీరియాడిక్ అలాగే ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్స్తో కలిపి అయితే ఒక స్టోరీ లైన్ తయారు చేస్తారు శివ గారు. చూడాలి ఇక ఆ స్టోరీ ఎలా ఉండబోతుందని. ఈ విషయాన్ని మనకి క్లారిఫై చేయడానికి సెకండ్ ట్రైలర్ వస్తే తప్ప ఈ స్టోరీ లైన్ మొత్తం కూడా మనం అర్థం చేసుకుంటే కుదరదు. మొత్తానికి ఇప్పుడు వచ్చిన ట్రైలర్ని చూస్తే మనకు అర్థమయ్యే విషయాలు ఏంటి అంటే 2 ట్రైబ్స్ అయితే ఒక ఐలాండ్లో ఉంటాయి. ఒక ట్రైబ్కి నాయకుడు వచ్చేసరికి బాబీ డియోల్, అలాగే ఇంకో ట్రైబ్కి నాయకుడు వచ్చేసి మన సూర్య కంగువ. ఇక్కడ పాయింట్ ఏంటంటే బాబీ డియోల్ వాళ్ళు క్రూరత్వాన్ని చూపించి కంగువ యొక్క ట్రైబ్ని అయితే కంట్రోల్ చేసి వాళ్ళని బానిసత్వం కింద చూసుకుంటున్నట్టయితే మనకి ట్రైలర్లో చూస్తే అర్థమవుతుంది. సో ఈ బానిసత్వాన్ని ఎదురు తిరగడానికి మన సూర్య చేసే ఫైట్ ఎలా ఉండబోతుంది అని మనం సినిమాలో చూడాలి. ఇంకొక పక్కన వీళ్ళిద్దరూ కాకుండా ఇంకొక పక్క ఈ ఐలాండ్ మీదకి యుద్ధం కోసం పడవలను వేసుకొని వేరే రాజ్యం వాళ్ళు వస్తున్నట్టయితే మనకు కనిపిస్తుంది. అక్కడ కూడా భారీ విజువల్స్తో అక్కడ కూడా ఒక అద్భుతమైన ఫైట్ అయితే మనం చూడబోతున్నాం అనిపిస్తుంది. చూడాలి ఈ వార్ సీన్స్ని ఎంత భయంకరంగా తీశారని మనకి ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. మొత్తం బ్లడ్తో నింపేశారు. అసలు ఆ చేతులు నరికేస్తే ఆ వాటర్ మొత్తం కూడా ముక్కలు ముక్కలుగా బాడీ పార్ట్స్ పడుతున్నాయి. ఎంత క్రూరంగా ఉండబోతుంది ఈ సినిమా అని చెప్పడానికి ఆ ఒక్క షాట్ చాలన్నమాట. ఇంకా బాబీ డియోల్ గారి పర్ఫార్మెన్స్ మనం చూడొచ్చు. ట్రైలర్లోనే ఇలా ఉందంటే సినిమాలు ఇంకెంత చూపించబోతున్నారో. సూర్యని ఎప్పుడు కూడా మనం సాఫ్ట్ అండ్ మంచి క్యారెక్టర్ చూస్తాం, అలాంటిది ఈసారి ఆయన్ని కూడా మరీ క్రూరత్వంగా చూపిస్తున్నారు. ఆయన ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానిలో ఎలా ఇన్వాల్వ్ అయిపోతారో మనకు తెలిసిన విషయమే. ఇంకా ఇక్కడ కూడా అదే రేంజ్లో పీక్ పర్ఫార్మెన్స్ని అయితే మనం చూడబోతున్నాం అర్థమవుతుంది. ఇంకా డిఎస్పి గారి మ్యూజిక్ గురించి అయితే మనం చెప్పాలి. ఖచ్చితంగా నోట్ అయ్యేటువంటి మ్యూజిక్ ఇచ్చారు. నాకైతే మంచి ఎలివేటింగ్గా ఇచ్చినట్టు మ్యూజిక్ అనిపించింది. మీకే అనిపించిందో కింద కామెంట్స్లో తెలియచేయండి. ఈ మూవీ యొక్క స్టోరీని అయితే మనం కంప్లీట్గా ఇక్కడే చెప్పలేం, ఎందుకంటే సెకండ్ ట్రైలర్ ఖచ్చితంగా వచ్చింది సినిమా వచ్చే టైం కల్లా. అది చూస్తే కానీ మనకి ఈ విషయం అర్థం కాదు. ఓవరాల్గా ఈ కంగువ అనే మూవీకి సంబంధించి కనీసం 2-3 భయంకరమైన వార్ సీన్స్ అయితే ఉండబోతుంది కనిపిస్తున్నాయి. అలాగే స్టోరీ లైన్ కూడా మన ఎవ్వరికి ఊహకి అందనటువంటి స్టోరీ లైన్ ఉండేలాగా నాకు అనిపిస్తుంది. మరి మీకేం అనిపిస్తుంది కింద కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.